ప్రైజ్ అలాట్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము 1 కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులుగా ఉండండి, కదలని వారుగా ఉండండి, ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ కూడా ఆసక్తులనై ఉండండి. అంటే ఇప్పుడు మీరు దేవుని కొరకు చేసేది వ్యర్థం కాదు. మీరు దేవుని పనిలో ఏదన్నా చేస్తారనుకోండి, అది ఖచ్చితంగా వ్యర్థం కాదు. అందుకు తగిన ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి మీరు స్థిరంగా ఉండండి, కదలని వారుగా ఉండండి, ప్రభువు పనుల్లో ఆసక్తులై ఉండండి. అంటే ఇక్కడ ఆసక్తులై ఉండండి అంటే అర్థం ఏంటంటే, మీరు ఆసక్తిని కోల్పోయి దేవుని పనిని పక్కన పెట్టే స్థితికి వస్తారు. అందుకే వాక్యం స్పష్టంగా ఏం చెప్తుందంటే, దేవుని పని విషయంలో ఆసక్తులై ఉండమని చెప్తుంది.